మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేము లేనిపోనివన్నీ ఊహించేసుకున్నామా? ఇది ప్రెగ్నెంట్ అని మీ బామ్మ కూడా చెప్పిందిరా. భాగ్యం కావాలంటే మీ నాన్నని అడుగు. ఏ నాన్న? అవునరా, సింధు ప్రెగ్నెంట్ అని మా అమ్మ చెప్పింది. పోన్లే ఇలా అన్నా మళ్ళీ మీరిద్దరూ కలిశారని నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? చంద్ర, ఇక్కడ సింధు కడుపు విషయం మాత్రమే మాట్లాడుతున్నాం. వాళ్ళు కలిసిపోయిన విషయం కాదసలా. విన్నావు కదరా? ఇప్పుడేమంటావు? అర్థమైందమ్మా. సింధు బాధ చూడలేక నేను కంగారు పడి తనని టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్లే ఇంత సీన్ క్రియేట్ అయింది. మీ అందరి అనుమానాలు ఇప్పుడే తేలుస్తాను. హలో, ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని లోపలికి రండి. సార్, ఇవ్వండి సార్ రిపోర్ట్. థ్యాంక్ యూ. సింధు టెస్ట్ రిపోర్ట్ కూడా వచ్చింది, చూడండి. సింధుకి ఫుడ్ పాయిజన్ అయిందని రిపోర్ట్లో ఉంది. మధు, నిజమే అత్తయ్య. ఈ రిపోర్ట్స్లో ఫుడ్ పాయిజన్ అనే ఉంది. సింధు ప్రెగ్నెంట్ కాదు. అమ్మయ్యా. అయితే సింధు నెల తప్పలేదన్నమాట. నెల తప్పడం కాదు నాన్న, మీ అందరి ఆలోచనలు గాడి తప్పుతున్నాయి. ఏదో ఒంట్లో బాగాలేదని టెస్ట్ చేయిస్తే నన్నే అనుమానిస్తారా అందరూ? అమ్మా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్మా, ఎందుకు భాగ్యం ఇంత హంగామా చేసావు? నేనేం చేశానురా? సింధుకి ఒంట్లో బాగాలేదని టెస్ట్కి తీసుకెళ్తే సింధు ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికీ చెప్పి హడావిడి చేసేస్తావా? నాకేం తెలుసురా? నువ్వు కంగారు పడుతూ మీ అమ్మకు కూడా తెలియకుండా సింధుని టెస్ట్కి తీసుకెళ్తే నెల తప్పిందేమో అనుకున్నాను. కాదా? కాదంటమ్మా, ఫుడ్ పాయిజన్ అయిందంట, అంతే. అయ్యోయ్యోయ్యోయ్యో, ఈ ఇంటికి మళ్ళీ ముని మనవడో మనవరాలో వస్తుందని ఎంతో ఆశపడ్డాను. నేను కూడా అలాగే అనుకున్నానమ్మా. పదమ్మి. భాగ్యం, నువ్వు మందులు వేసుకునే టైం అయింది. అలాగే అలాగే పద. అందరూ వెళ్ళిపోయారు కదా, మీరొక్కరే ఉన్నారే. వెళుతున్నాను రా. ఎంత పని జరిగింది. అబ్బి, సారీ అబ్బి. దేనికి సారీ? జరిగిందంతా చూసి మీరు సింధుతో కలిసిపోయిండారు, ఇద్దరు మళ్ళీ ఒకటైపోయారు అనుకునుండాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానప్పి.
అసలు అలా ఎలా అనుకుంటావు సంధ్య? నేను నీకెన్నిసార్లు చెప్పాను సింధు అంటే నాకు ఇష్టం లేదని? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సింధు నేను ఒకే గదిలో ఉన్నంత మాత్రాన ఇద్దరం కలిసిపోయినట్ట? అది కాదబ్బే. నన్ను అనుమానించే వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు సంధ్య. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఇన్నాళ్ళు అన్నావు కదా, కానీ నిజానికి నువ్వు నన్ను అస్సలు ప్రేమించనే లేదు. అదేందబ్బే అట్టా ఉండారు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు నిజంగా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నా గురించి ఎవరెన్ని చెప్పినా నేను తప్పు చేశాను అన్న వెంటనే నువ్వు నన్ను నమ్మేయవు. కానీ జరిగింది చూస్తూ నువ్వు చాలా సింపుల్గా నమ్మేశావు. నిజంగా నేను సింధుతో కలిసిపోయానని నన్ను అనుమానించావు. నీది కోరికే తప్ప ప్రేమ కాదు సంధ్య. అది కాదబ్బే నేను చెప్పేది. ప్లీజ్ సంధ్య, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకంటే ఆ సింధు 1000 రెట్లు బెటర్. నీతో నేను క్లోజ్గా ఉన్నా, నీ మెళ్ళో నేను తాళి కడతానని తెలిసినా, నువ్వంటే నాకిష్టమని నేను సింధుతో చెప్పినా, నిన్ను నా భార్యగా పిల్లలకి తల్లిగా నటించేలా చేసినా, ఇప్పటికీ స్టిల్ నేనింకా తననే ప్రేమిస్తున్నానని, తననే ఇష్టపడుతున్నానని పిచ్చిగా నమ్ముతుంది. నేను నీతో బాగా క్లోజ్గా ఉన్నా, ఒకే గదిలో ఉన్నా, ఏనాడు నన్ను సింధు అనుమానించలేదు. నా క్యారెక్టర్ ఏంటో సింధుకి బాగా తెలుసు. నిజంగా నేను తప్పు చేసినా సరే సింధు అయితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. నేను తనని తిట్టినా, అరిచినా, అసహించుకున్నా, కోప్పడినా సరే, తనని అవమానించినా సరే, చివరికి తన ప్రాణం తీసినా సరే సింధు నన్ను ద్వేషించదు కదా, సదా ప్రేమిస్తూనే ఉంటుంది. అది సంధ్య ప్రేమంటే. చూసావాని యష్కి నీ మీద ఎంత ప్రేమ ఉందో. హ. హ, రావే రా. నేను నీతో బాగా క్లోజ్గా ఉన్నా, ఒకే గదిలో ఉన్నా, ఏనాడు నన్ను సింధు అనుమానించలేదు. నా క్యారెక్టర్ ఏంటో సింధుకి బాగా తెలుసు. నేను తనని తిట్టినా, అరిచినా, అసహించుకున్నా, కోప్పడినా సరే, తనని అవమానించినా సరే, చివరికి తన ప్రాణం తీసినా సరే సింధు నన్ను ద్వేషించదు కదా, సదా ప్రేమిస్తూనే ఉంటుంది. సింధు, నా మనవడి మాటలు విన్నావుగా? వాడి మనసులో నీ మీద ప్రేమ లేకపోతే సంధ్య దగ్గర నీ గురించి, నీ ప్రేమ గురించి, వాడి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం గురించి ఎంత గొప్పగా చెప్తాడు చెప్పు. నిజంగా యష్ నిన్ను ఇష్టపడకపోతే ప్రతి విషయంలో నిన్ను చెడుగానే భావించి దూరం పెట్టాలి కదే.